ఇంటూరు నాగేశ్వరరావు గారు ఇంత మాట్లాడుతూ రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇంకా ఇంకో మాట మాట్లాడిన విధానం ఏంటంటే ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో ఆడ రైతులు వ్యతిరేకిస్తారు, పార్టీకి నష్టం కూడా ఉంటుంది. అంటే సిద్ధమైపోయారు. ఎలాగో ఈ ప్రాంతంలో మనకి ఓట్లు రావు కాబట్టి ఓడిపోతాం, ఎలాగూ ఓడిపోయిన కార్యక్రమం పూర్తి చేయాలన్న విధంగా మీరు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ఇంకా నిన్న వెళ్ళిన రైతులు ఎవరు కూడా మేము ఇవ్వమని చెప్పి మీరు బయటకు వచ్చి రైతులు ఇస్తామని చెప్తున్నారంటే వాళ్ళని మళ్ళీ మోసం చేయడమే. సో ఇవన్నీ కరెక్ట్గా విధానం కాదు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా సో రైతుల పక్షాన్ని నిలబడండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మే ఓటేసారు వాళ్ళు. గతంలో మాన్గుంట మైదర్ రెడ్డి వాళ్ళని మోసం చేశాడు, వాళ్ళని దుర్మార్గంగా వెళ్ళాడు. ఇంకా చెప్పాలంటే అప్పుడు జగనన్న కాలనీలు అంటూ కొంతమంది కేసులు కూడా పెట్టిన పరిస్థితి అని అక్కడ ఉన్న కొత్తపట్నం తాలూకు రైతులు చెప్తా ఉన్నారంటే వాళ్ళ మీద నెగిటివ్ తోటి మీకు వేశారు. దాన్ని మీరు మర్చిపోయి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతా ఉంది. అలాగే కలెక్టర్ గారు కూడా ఈ విధంగా మాట్లాడదాం అంటే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్ళడమే మీరు చెప్పాలనుకుంటే. దీన్ని ఎదుర్కోవాలంటే అన్ని పార్టీలు కలిసి రావాలి. ఇక్కడ మనం వాస్తవ పరిస్థితి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కంపెనీ జగన్ రెడ్డి కంపెనీ. ఎందుకంటే విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఎదుగుదల జగన్ రెడ్డితో ఉంది. అంటే అదానికి మోడీ అలాగూ, జగన్ రెడ్డికి విశ్వేశ్వర రెడ్డి అలాగూ. ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డికి భూమి ఇస్తుంది టీడీపీ, అంటే భూమి తీసుకుంటుంది జగన్ రెడ్డి. ఇది గుర్తుపెట్టుకోవాలి రైతులందరూ కూడా. సో ఈ రెండు వాస్తవాలు గుర్తెరిగి ఒక నెల రోజులు పార్టీని వదిలేసి సో టీడీపీ వైసీపీ రెండు వదిలేసి ముందుకొచ్చే విధానం ఉండాలి. కానీ ఇక్కడ మళ్ళీ ఈ ఉద్యమాన్ని టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా సృష్టించే విధానం వెళ్ళింది కాబట్టి అక్కడ మళ్ళీ రైతుల్లో అనైక్యత ఏర్పడే పరిస్థితి ఉంటుంది. దీన్ని గమనించాను కాబట్టి ఇంతలా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సోదరులారా, ఎకరా అరెకరా ఉన్న రైతులు మీకెందుకు పార్టీలు? ఈ టైంలో పార్టీలు అవసరం ఏముంది? ముందు మీ సమస్య పరిష్కరించడానికి మీ నాయకులను అడగండి. టీడీపీ వాళ్ళు అయితే నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అడగండి, మా భూములు ఏమో మాకు మీరు సహకరించండి అని అడగండి. అలాగే వైసీపీ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన జగన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ మీకు అండగా మాట్లాడించే పని చేయండి. అలాగే మిగతా పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అందరూ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి భూమి మీది, పోతున్నది మీరు, నష్టపోతున్నది మీరు. ఆలోచించాల్సింది కూడా మీరే. మీరు వాళ్ళ మాయలో పడేసి ఒక గ్రూప్గా క్రియేట్ అయ్యి ఒక పార్టీని తిడతా ఉంటే రెండో పార్టీ సభ్యులు, రెండో పార్టీ నాయకత్వం లేదా ఊళ్ళో ప్రజలు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ రాని ప్రజల్ని టీడీపీ దగ్గరకు తీసుకొని వాళ్ళ భూములను కానీ భూసేకరణ అంటూ మొదలుపెట్టే పరిస్థితి వస్తే దుర్మార్గం. ఇక్కడ ఇంకా ఎక్కువగా నష్టపోయేది వెనకబడిన వర్గాలు, ముఖ్యంగా ఎస్సీలు. సో అక్కడ చెప్పాలంటే పల్లికారులు, వీళ్ళంతా కూడా పాపం ఎకరా అరెకరా, కొంతమందికి భూమి లేదు, 360 రోజులు పని ఉండే పరిస్థితి. వీళ్ళందరి జీవనం పోతుంది, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మీరు కావాలంటే చెవురీలు చూడండి. ఆ రోజు మహేందర్ రెడ్డి ఎలా చేశాడు, వాళ్ళు మొత్తం గొంతెట్ట కోసాడు. మళ్ళీ ఇక్కడ ఆయన వర్గంతో మొత్తం ఈ జేఏసీలో వీళ్ళంతా వెళ్ళే విధానం ఎలా ఉందనేది మీకు అర్థమైతే దాన్ని బట్టి పార్టీలు వదిలేసి రెండు పార్టీలు వదిలేసి ముఖ్యంగా ఉద్యమంలోకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సోదరులారా ఆలోచించండి. ఎందుకంటే ఇంత ఇంత భూమి ఒక ఆర్థిక ఆరోపణలు ఉన్న వ్యక్తికి, ఇంకా చెప్పాలంటే ఇక్కడ సో మనం కనుక్కుంటే సోలార్ ప్రాజెక్ట్ అనేది కాదు, ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా ఉండే పరిస్థితి. కాబట్టి ఈ కోస్టల్ బెల్ట్ అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగించే భయానక వాతావరణం ఉన్నప్పుడు కందుకూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రజలు బతికే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా అసలు రాజకీయాలలో రాజకీయ నాయకులు మాలాంటి వాళ్ళు అక్కడ వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదు. రేసేది ఉంటే కడప తరహా సంస్కృతి, పులివెందుల తరహా సంస్కృతి వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ ఒక్కసారికి పార్టీలు వదిలేసి ఒక్క నెల రోజులు కలిసికట్టుగా పనిచేయండి. దీంట్లో పార్టీలకు సంబంధం ఉన్నవాళ్ళు, ముఖ్యంగా మహేందర్ రెడ్డికి సంబంధం ఉన్న వాళ్ళని దూరంగా పెట్టేసి సో ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో, ఇంకా చెప్పాలంటే బీసీలో లేదా ఎస్సీలకో జేఏసీ నాయకత్వం ఇచ్చేసి ఇక్కడ ముఖ్యంగా ముందుకెళ్లే విధానంగానే ఉండగలిగితేనే మీ కందుకూరు భూము, మీ కందుకూరు తాలూకా ఆ కరేడ్ ఏరియా తాలూకా భూములను పరిరక్షించే పరిస్థితి ఉంటుంది.